కలిసి ప్రార్థన చేసుకుంటాం. అంటే ఇది ఆలోచన అదే మనసు మాట్లాడము అనగా మన మనసుకు మనం తీర్మానం తీసుకోవడం. నేను ఇది చేయాలి, ఈరోజు నేను ప్రార్థన చేయాలి, ఈరోజు చర్చికి వెళ్ళిపోవాలి, ఈరోజు బైబిల్ చదవాలి, ఈరోజు ఇన్ని అధ్యాయాలు చదవాలి, ఈరోజు ఏమి మీటింగ్ చేయాలి, ఈరోజు మీటింగ్లో పాల్గొవాలి, ఈరోజు దేవుడి కోసం ఏదో చేయాలి. ప్రజలా మనసు మాట్లాడాలి. ఫస్ట్ పాయింట్ మనసు మారాలి. ప్రజలా సామెత గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. సామెత గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. నీ స్వబుద్ధి అంటే మన సొంత బుద్ధి. అంటే దేవుడిచ్చే బుద్ధిని కాదు కానీ మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎవరి నమ్మిక ఉంచాలి? దాటిపోబోకయ్యా